వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. అరుంధతిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు గుప్తా. అయినా ఇవాళ నీ పతి దేవునికి ఇక ఆ బాలికకు తొలిరేయి కదా, అది ఇక వీక్షించవా బాలిక అని చెప్పేసి ఈ విధంగా గుప్తా ఆరును ఇబ్బంది పెడుతుండగా, నన్ను విసిగించకండి, ఇబ్బంది పెట్టకండి అని చెప్పేసి అంటుండగా ఆరు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చాలా ఇబ్బంది పెడుతుండగా నీ సంగతి చెప్తాగు పైకి వెళ్ళినాక అని చెప్పేసి ఈ విధంగా అక్కడి నుంచి ఆరు పారిపోతుంది. ఇక మరోవైపేమో గుప్త కాస్త పాట పాడుతూ ఉంటారు. ఇక మరి పిల్లలు కాస్త మిస్సమ్మను బాధ పెట్టిన తర్వాత ఇక ఆ బాధలో బయటకు వచ్చి బాధపడుతూ ఉంటుంది. అసలు పిల్లలు నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకున్నారు, అంతేకాకుండా అసలు నేను చెప్పేది ఎందుకు వినట్లేదు, నేను చేసిన పాపం ఏంటి, అసలు అనుకోకుండా పెళ్ళి జరిగింది, నేను కావాలని చేశానని పిల్లలు ఎందుకు నన్ను ఇలా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి బాధపడుతూ ఉండగా, అదే సమయానికి కర్ణ వెళ్ళడానికి ఇక అలా వెళ్తుండగా ఒక్కసారిగా మిస్సమ్మ చూసి అక్కడ ఆగిపోతుంది. ఏంటి బాగి, నువ్వు ఇలా మళ్ళీ బయటకు వచ్చావేంటి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక బాగి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందే, ఇంతలో ఎందుకు ఏడుస్తున్నావే, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా అని చెప్పేసి అంటుండగా, లేదే పిల్లలు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నారు, అంతేకాకుండా నేను వాళ్ళకు అన్యాయం చేశానని, ఇక వాళ్ళకు వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మ నుంచి దూరం చేశానని చెప్పేసి పిల్లలు నా మీద నిందలు వేస్తున్నారు. కావాలనే చేసావు మిస్ అమ్మ, ఇక మమ్మల్ని అన్యాయం చేసి మమ్మల్ని మోసం చేసావని చెప్పేసి ఈ విధంగా అంటున్నారే. అయినా పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకుంటారానే, తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళే అర్థం చేసుకుంటారు లేవే అని చెప్పేసి ఈ విధంగా బయట నిలబడి బాధపడుతుండగా ఈలోపు నిర్మల వస్తుంది. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డం, ముహూర్తానికి సమయం అవుతుంది, ఇక్కడేం చేస్తున్నావు అమ్మాయి, నువ్వు ఇక మిస్సమ్మని లోపలికి తీసుకొని రా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉండగా రాత్రి కాస్త లగేజ్ తీసుకొని అమర్ రూమ్లో పెడుతూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ రాత్రితో అంటూ ఉంటాడు, అయినా తన గదిలో పెట్టక ఇక్కడెందుకు పెట్టవు రాత్రి అని చెప్పేసి అంటుండగా, ఇక సార్ చెప్పారు, పెద్ద సార్ చెప్పారు సార్, అందుకే ఇక్కడ పెట్టమని అన్నాను అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి అమర్ తండ్రి వస్తాడు. నాన్న నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను, తను నీతో 3 ముళ్ళ బంధం 7 అడుగులు వేసింది అంటే ఇక తను నీ భార్య, కష్టం సుఖమైనా నువ్వే చూసుకోవాలి. ఇక ఆరు నువ్వు ఎలాగో చూసుకున్నావో అలాగే, అంతేకాకుండా ఆరు ఆత్మ కూడా శాంతిస్తుందని చెప్పేసి అంటుండగా, లేదు నాన్న, నా గుండెలో ఉన్నది ఒక ఆరు మాత్రమే, ఆరుకు స్థానం తప్ప ఎవరికి స్థానం ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఇది ఆ దేవుడు రాసిన రాతనో లేకపోతే అది ఎలా జరిగిందో తెలియదు, కానీ మిస్సమ్మ జీవితాన్ని మాత్రం నువ్వు ఏం చేయొద్దు, ఇక తనని జీవితాంతం బాగా చూసుకోవాలని మన ఆరే ఇలా చేయవచ్చు, నా ఇంటి కోడలు ఇలా చేయవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా కిటికీ దగ్గర నుంచి వెళ్ళి ఆరు చూస్తూ, అవును మావయ్య, నేను ఇదంతా మీకోసం పిల్లల కోసం ఈయన కోసం చేశాను మావయ్య, ఇక మీకు ఎవ్వరికి తెలియకుండా నేను ఈ పెళ్ళి జరిపించాను మావయ్య అని చెప్పేసి ఈ విధంగా ఆ మాటలు విని బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపేమో మిస్సమ్మని తీసుకొని కరుణ లోపలికి వస్తుంది. ఇక పిల్లల గురించి బాధపడుతూ ఉండగా అదే సమయానికి నిర్మల ఫస్ట్ నైట్ కోసం పువ్వులు కొత్త శారీ తీసుకొని తన రూమ్ దగ్గరకు వస్తుంది. అమ్మాయి ఈ చీర కట్టుకొని రెడీగా, అమ్మాయి ఈ అమ్మాయిని రెడీ చేయి, మిస్సమ్మని రెడీ చేయి అని చెప్పేసి అంటుండగా, అలాగే ఆంటీ, అంతేకాదు తొందరగా రెడీ చేస్తే ముహూర్తానికి కూడా టైం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి ఇక తీసుకో అమ్మాయి, ఎందుకు ఆలోచిస్తున్నావు మిస్సమ్మ, తీసుకో అని చెప్పేసి అంటుండగా ఇక మరోవైపేమో మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. తీసుకొని చెప్పేసి అలా చేయి తీసి ఇక చేతిలో ఒక్కసారిగా ఆ పువ్వులు కొత్త శారీ పెట్టి అక్కడి నుంచి నిర్మల వెళ్ళిపోతుంది. ఇక తొందరగా రెడీ కావే, మీ ఫస్ట్ నైట్ అట, ఏంటి ఫస్ట్ నైట్, అసలు ఆ రూమ్ దగ్గరికి వెళ్తేనే ఒక పులి, ఒక సింహం, ఇక అన్నీ కనబడుతున్నాయి, అసలు లోపలికి వెళ్తానా, నేను బయటికి వస్తానా, నో, ఇప్పుడు గనక నువ్వు చీర కట్టుకొని పూలు పెట్టుకొని రెడీ కాలేదనుకో మళ్ళీ ఆంటీ వస్తుంది అని చెప్పేసి కర్ణ అంటుండగా, సరే అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటుంది భయంతో. అలా కర్ణ రెడీ చేస్తుంది. ఏమైంది మిస్ అమ్మ, రెడీ అయ్యావా అని చెప్పేసి
నిర్మల పిలుస్తూ ఉంటుంది. రెడీ అయినా ఆంటీ, సరే కిందికి రా మిస్సమ్మ అని చెప్పేసి అంటుండగా అప్పుడు వెంటనే మిస్సమ్మ అలా రెడీ కిందికి వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా హాల్లో ఉన్న మనోహర్ చూసి ఇక ఆరు రూపంలో కనపడుతుంది. ఉలిక్కి పడుతుంది. ఇక మిస్సమ్మ అలా ఇక తెల్ల చీర కట్టుకొని వస్తూ ఉండగా షాక్లో ఉండిపోతుంది. రావే రా, టైం అవుతుందే అని చెప్పేసి కరుణ అంటుండగా నువ్వు నోరు మీయవే, ఎక్కడ ఏం మాట్లాడి తెలియదని అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. ఆహా, కుందన బొమ్మలా ఉన్నావమ్మా, ఇక చూడ చక్కగా సేమ్ నా కోడలు చూసినట్టుగా అనిపిస్తుంది. కోడలేంటే మన ఇంటి కోడలు ఇక మిస్సమ్మే కదా అని చెప్పేసి అంటుండగా కిటికీ దగ్గర నుంచెలి ఆరు చూస్తూ ఉంటుంది. ఇదే నాకు కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక నిర్మల పాల గ్లాస్ తీసుకొని వచ్చి ఇదిగోమ్మా, ఇది తీసుకెళ్ళి ఇక రూమ్ దగ్గరికి వెళ్ళు, అమర్ ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పేసి అంటుండగా ఈలోపు రాతుర్ ఇక అమర్కి చెప్పి రెడీ కమ్మన్నారు సార్ అని చెప్పేసి అంటుండగా అమర్ రాతుర్ వైపు కోపంగా చూసేసరికి రాతుర్ భయంతో బయటికి వస్తాడు. తీసుకోమ్మా, పాల గ్లాస్ తీసుకో అని చెప్పేసి నిర్మల మిస్సమ్మ చేతిలో పాల గ్లాస్ పెడుతుంది. మనోహరి కోపంతో చూస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళ ఫస్ట్ నైట్ జరిగితే ఇక నేను అనుకున్న ఆట కూడా యుద్ధం మొదలు కూడా కాదు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ జరగకూడదు అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. అదేంటమ్మా, ఆల్రెడీ అమ్మగారు పాల గ్లాస్ ఇచ్చి మిస్సమ్మను గదిలో పంపుతుండగా ఫస్ట్ నైట్ జరగదని నువ్వే ఎలా అంటావమ్మా? ఇక ఏదైనా చేయాలంటే ముందే చేయాలి, కానీ ఆల్రెడీ ఇక మిస్సమ్మ రెడీ కిందకొచ్చి పాల గ్లాసు పట్టుకోబోతుంటే నేను ఆపాలని చెప్పేసి అంటున్నావు. ఏమీ చేయలేమ్మా, ఈలోపు వీళ్ళ ఫస్ట్ నైట్ జరుగుతుంది. త్వరలోనో బాబో వస్తాడు. అప్పుడు నీ ఆటలు కూడా సాగవు. అసలు నేను చంపేస్తానే అని చెప్పేసి లీలని అంటుండగా అంటే జరగపోయేది చెప్తున్నానమ్మా నీకు అని చెప్పేసి లీల అంటూ ఉంటుంది. ఇక మిస్సమ్మను తీసుకొని కరుణ అమర్ రూమ్ దగ్గరికి వస్తుంది. కరుణ అసలు ఆ డోర్ చూస్తూనే ఇక హారర్ మూవీ గుర్తొస్తుందే అని చెప్పేసి మిస్సమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది. నేను లోపలికి పోను అని చెప్పేసి అంటుండగా పోవే అని చెప్పేసి వెంటనే అమర్ గదిలోకి తోసేస్తుంది కరుణ. ఇక మిస్సమ్మ ఒక్కసారి ఆ పాల గ్లాస్ పట్టుకొని లోపలికి వచ్చేసరికి ఇక కిటికీ దగ్గర అమర్ బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా మిస్సమ్మను చూసి ఆరు రూపంలో కనబడుతుంది. ఇక అమర్ కాస్త మిస్సమ్మ దగ్గరికి అలా నడుచుకుంటూ వస్తుండగా ఇక కంగారు పడిపోతూ ఉంటుంది మిస్సమ్మ. ఇదేంటి ఇలా దగ్గరికి వస్తున్నాడు, ఇలా మీదికి వస్తున్నాడు, ఏమన్నా చేస్తాడా ఏంటి అని చెప్పేసి అంటుండగా ఇక మిస్సమ్మ రూపంలో ఆరు అమర్కి కనబడుతూ ఉంటుంది. ఒక్కసారిగా పాల గ్లాస్ మధ్యలో పెడుతుంది. ఇక అమర్ కాస్త ఇక ఆరు రూపంలో మిస్సమ్మను చూడలేక ఆరు అనుకొని అలా రెండు చేలు మిస్సమ్మకు ఒక్కసారిగా పట్టుకునేసరికి కీక పెడుతుంది. ఒక్కసారిగా ఉలికి పడతాడు. నువ్వా అని చెప్పేసి అమర్ కోపంతో అంటుండగా అంటే పాల గ్లాస్ అని చెప్పేసి ఉంటుండగా అక్కడ పెట్టు. అయినా ఏంటి ఇక్కడికి వచ్చావు అంటే వాళ్ళు ఇక్కడికి పంపించారు, అందుకే నేను ఆ మూలన పడుకుంటా, మీరు బెడ్ మీద పడుకోండి అని చెప్పేసి ఇక మిస్సమ్మ అంటూ ఉంటుంది. సరే ఎక్కడొక్కడ పడుకో అని చెప్పేసి కోపంగా అమర్ అంటాడు. నమ్మిచ్చి ముసుగు వేసుకొని వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నావు, పెళ్లి మట్టుకే చేసుకున్నావు. నా జీవితంలో ఎప్పుడు నువ్వు రాలేవు. నా స్థానం నా భార్యకు మాత్రమే, నా ఆరుకు మాత్రమే అని చెప్పేసి ఈ విధంగా అమర్ మిస్సమ్మతో అంటూ ఉంటాడు. అసలు ఈ పెళ్ళి ఎలా జరిగిందో, ఏ విధంగా జరిగిందో నాకు కూడా అర్థం కావట్లేదు. ఇక ఈ పులి నోట్ల నా తల మాత్రం ఉన్నది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. మనోహరి తన రూమ్లో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఫస్ట్ నైట్ జరిగిందా, అమర్ ఇక మిస్సమ్మతో ఫస్ట్ నైట్ జరుపుకున్నాడా అని చెప్పేసి కంగారు పడిపోతుండగా ఆయన ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు, ఎలా అయితేంది, గదిలోకి వెళ్ళిన తర్వాత ఏ మగాడైనా ఆడిదాన్ని చూసి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది, అలాగే ఇక సార్ కూడా చేస్తాడు. లేడే అమర్ ఎట్టి పరిస్థితిలో దేనికి లొంగడు, ఒక ఆరు జ్ఞాపకం తప్ప దేనికి ఏమో చెప్పలేమమ్మా. ఒకవేళ మిస్సమ్మ ఆరు రూపంలో సారికి కనబడవచ్చు అని చెప్పేసి ఒకసారి లీల మాటలు విని ఇక మనోహరి షాక్ అయిపోతుంది. ఇక అలా తెల్లారిపోతుంది. ఇక చిత్రగుప్తు ఆరుని తీసుకెళ్ళడానికి పైలోకాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధమవుతాడు. బాలిక టైం అవుతుంది అని చెప్పేసి అంటుండగా అందరినీ ఒక్కసారి ఆఖరి చూపు చూసొస్తా గుప్తా గారు అని చెప్పేసి అంటుండగా సరే బాలిక
త్వరగా చూసి రమ్ము, మనకు ఆసన్నమవును అని చెప్పేసి గుప్తా అంటుండగా ఇక ఒక్క నిమిషం అని చెప్పేసి పిల్లల దగ్గరికి వస్తుంది. పిల్లలందరూ పడుకుంటారు. పిల్లలు పడుకున్న దగ్గరికి వచ్చి బాధతో అందరికీ ముద్దు పెడుతుంది. ఒక్కసారిగా ఇక అమ్మ చెప్పేసి అంజు పాప లేచి కూర్చుంటుంది. ఉలికిపడి అమ్మ ఈ విధంగా అడుగుతారు. వెళ్తుండగా వెనక్కి తిరిగి అమ్మ అని పిలుపుకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి వస్తుంది. ఇక అమ్మ అడుగుతుంది, ఏమైంది అంజు, ఏమైంది, ఎందుకు అలా అరిచావు అని చెప్పేసి ఇక అంజును అడుగుతూ ఉంటుంది. అమ్మ బాయ్ చెప్పినట్టుగా అనిపించిందమ్మో అని చెప్పేసి ఈ విధంగా కంగారు పడుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది అంజు పాప. పిల్లలందరూ అటు ఇటు చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి వస్తుంది. తన అత్త మామ కాళ్ళు మొక్కుకుంటూ బాధపడుతుండగా ఒక్కసారిగా ఆ అత్త మామలు ఉలిక్కి పడతారు. ఈలోపు డ్యూటీకి రెడీ. ఇక తనకి ఏదో తెలియని బాధ. ఇక మరోవైపేమో కాస్త అమర్ దగ్గరికి వస్తుంది. ఆఖరి చూపు కదా, అందుకే అమర్ దగ్గరికి వచ్చి అలా 2 చేతులు అమర్కు పట్టుకునేసరికి ఇక పట్టుకున్న ఫీలింగ్లో ఒక్కసారిగా అమర్ ఉలిక్కి పడతాడు. ఇక వెళ్తున్నానండి, పిల్లలు అంతేకాకుండా మిస్ అమ్మతో మీరు హ్యాపీగా ఉండడానికి నేను ఇదంతా చేశానండి అని చెప్పేసి అంటుండగా ఇక అమర్ కాస్త ఏదో వచ్చిన ఫీలింగ్లో అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం ఇక మిస్ అమ్మ ఆ రూమ్లో నుంచి బయటకు వస్తుంది. అదేంటక్క పొద్దున్న ఇక్కడికి వచ్చావు అని చెప్పేసి అంటుండగా, అంటే ఏం లేదు, ఇక నేను వెళ్ళిపోతున్నాను కదా, మీ అందరికీ బాయ్ చెప్పడానికి వచ్చాను. అవునా అక్క, ఎక్కడికి వెళ్ళిపోతుంది? నేను వచ్చిన బాధ్యత అయిపోయింది కదా, అందుకే హ్యాపీగా వెళ్ళిపోతున్నాను. ఇక పిల్లలు ఇల్లు అందరు జాగ్రత్త అని చెప్పేసి అంటుండగా, సరే అక్క, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కానీ నా మనసు ఏదోలా ఉందక్క అని చెప్పేసి అంటుండగా, సరే బాయ్ అక్క, బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి మిస్ అమ్మ ఆరుకు బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక గుప్తా ఎదురుపడి, మనం బయలుదేరుచున్నాం బాలిక, సరే గుప్తా గారు అని చెప్పేసి ఈ విధంగా బాధతో గుప్తకు చెప్తూ ఉంటుంది. ఇక ఆ ఇల్లు, ఆ వాతావరణం, తన భర్త, పిల్లలు అందరూ ఆఖరి చూపు కదా, సరిగా భూమ్ తత అని చెప్పేసి అంటుండగా పైలోకంతో గుప్తతో ఇక కూడా వెళ్ళిపోతుంది. బాయ్ అని చెప్పేసి ఒక్కొక్క జ్ఞాపకం మనకు కనబడుతూ ఉంటుంది. ఐ మిస్ యూ అందరూ ఇక వెళ్ళిపోయింది కదా, మరి కామెంట్లో ఎలా పెడతారో, ఏ విధంగా పెడతారో ఇక కామెంట్ ద్వారా తెలుసుకుంటాం. వెళ్ళినందుకు ఇక మిస్ అమ్మ అమర్తో హ్యాపీగా ఉండాలంటే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.